15, 16 వచనాలు చదువుకుంటామండి. మొదటగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుకుంటాం. పేజీ నంబర్ 202, పేజీ నంబర్ 202, హెబ్రీ 4వ అధ్యాయం 15-16 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఉపాసన వద్దకు చేయాలి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన అనుభవంలో ప్రభు వాళ్ళ పాల్పొందినట్లు ప్రభువే సహాయము చేయనుగా. ఇక్కడ మనము ధైర్యముగా ప్రభు వాళ్ళలో పాల్పొందే దాని కొరకు దేవుని యొక్క సహాయమును పొందుకోవాల్సిన వారంగా ధైర్యముగా ప్రభు వాళ్ళలో పాల్పొందుకునే దాని కొరకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క సహాయం కొరకై మనం కనిపెట్టే వారంగా ఉంటాం. చూడండి, మన జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యాలు, మరి ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేళ్ళు, ఉపకారములు మనం అనుభవించి దేవునికి లోబడి జీవిస్తూ ఈ లోకంలో మనము మంచి విశ్వాసులుగా ఉండాలనేది దేవుడు కోరుతాడు. దేవుడు కోరేది ఏంటంటే ఉంటుంది, మనం మంచి విశ్వాసులుగా ఉండాలని, మన జీవనం అంతా కూడా దైవికమైనది ఉండాలని, మన నడిచే విషయము లేదా మన మాట తీరు, మన ప్రవర్తన అంతా కూడా మరి దేవునికి తగినట్లుగా ఉండాలని దేవుడు కోరుతాడు. కానీ కొన్ని పర్యాయాలు ఏం జరుగుతుందంటే దానికి భిన్నమైనటువంటి ప్రవర్తన లేదా దానికి భిన్నమైన రీతిలో మనం జీవిస్తుంటాం. అందుకని అంటే రకరకాల విధానాలు మనకు అలవడుతూ ఉంటాయి. కొద్దిగా మనం ఏం చేస్తాయంటే కలసన చేస్తాయి, లేదా ఏమంటారు దాన్ని సులభన చేస్తాయి. ఆ విధానంలో ధైర్యంగా మనము మరి దేవుని ఏర్పాటును జరిగించలేము. కొన్ని పర్యాలు ఇప్పుడు పదవీలు రావాలంటే అంత ఈజీ కాదు. పదవీలు రావాలంటే అంత ఈజీ కాదు. కొంత ధైర్యంగా ఉండాలి, దేవుడు సహాయపడాలి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే ఆయన దగ్గర మనము మనకున్న స్థితిని ఒప్పుకొని, అయ్యా ప్రభువా నీ కృప నాకు అనుగ్రహిస్తూ నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు నాతో మాట్లాడి నన్ను సరిది అనేటువంటి విధానంలో మనం వచ్చినప్పుడే అలాంటి ధైర్యంగా ఆయన బలను మనం సమీపించగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా. కొన్ని విషయాలు మన లోపాలేంటో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు దాన్ని మనం సరి చేసుకుని ధైర్యంగా ప్రభు వాళ్ళ దగ్గరికి రావాలనేది ప్రభు కోరుతున్నాడు. ఏంటి ఆ లోపాలు చూద్దాం. చూడండి, మొదటిగా మనలో ఉన్న లోపాలు ఏంటంటే మొదటిగా మనం చూద్దాం. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా 17:5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. అంటే దేవుని యొక్క ఏర్పాట్లో నుండి తొలగిపోయేవాడు. దేవుని ఏర్పాట్లో నుండి తొలగిపోయేవాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితికి వస్తాము మనం అంటే, దేవుని ఏర్పాట్లో ఎందుకు పక్క పెడతాము అంటే మనకేదో బలం ఉంటుంది, లేదా మనకేదో బలం, మనం పక్కన బలమైన వర్గం ఉంది, బలవంతులు ఉన్నాడు మనకి, మా వెనక ఎవరున్నారు తెలుసా, పెద్దోడు ఉన్నారు అనేటువంటి స్థితిలో మనం ఏం చేస్తామంటే దేవుని మీద నుండి
మన హృదయాన్ని ఏం చేస్తాము? తొలగించు. మన హృదయంలో ఆయన అంటే ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వం. మన హృదయంలో ఆయన మరి ఏం చేయాలని కోరుతాడో అది చేయకుండా మనం ఏం చేస్తాము? మన సొంత విధానంలో శరీర కార్యానికి మనం అప్పగించుకునేదిగా ఉంటుంది. ఇది లోపమే కదా. దేవుని చేసిన బిడ్డను అనుభవిస్తాము, కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తామో వాళ్ళు మనకేం మేలు చేయదు. వాస్తవం వాళ్ళు చేసేది ఏముండదు. వాళ్ళు చేసిన ఏముంటుందంటే స్వార్థపూరితమైన మేలు చేస్తారు. కానీ దేవుడు జీవితం అనుభవిస్తూ దేవుడి కొరకే మనం జీవించవలసిన మనము దేవుని మీద నుండి మన దృష్టిని మరల్చుకుని లోకం అంటే ఏదైతే మనకు మరి మనం ఆశ్రయం చేసుకుంటామో వాళ్లకు మనం ప్రయారిటీ ఇస్తుంటాం. అంటే వాళ్ళ మాట చొప్పున వెళ్తుంటాం, దేవుని మాట చొప్పున జీవించాం. కానీ ఇక్కడ నా తలపు ఏంటంటే దేవుని మీద నుండి హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు, ఘోరమైనటువంటి స్థితిలో పడిపోతాడు. అందుకే అక్కడ 17:9 రాయబడింది. ఏం రాయబడింది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఆ దేవుని నుండి సులభంగా తొలగిపోతుంది, అది వ్యాధి కలిగినది అయిపోతుంది. హృదయంలో మత్సరము అనేకమైనటువంటి ప్రవేశించి ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. ఇప్పుడు హృదయం యెహోవాను తొలగించుకునేటువంటి వాడికి అభ్యర్థి ఏంటంటే దేవునికి దూరం అయిపోతాడు. దేవుని భయం ఉండదు, దేవుని ఏర్పాట్లు జీవించడం ఉండదు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పని ప్రవర్తిస్తున్నప్పుడు అమ్మో నేను దేవుని బిడ్డను, ఆయన రక్షించుకున్నాడు, నేను ఆయన ఆరాధించాలి, తర్వాత ఆయన బలలో పాల్పొందాలి, ఎలాంటి నీతి కార్యం నేను చేయజాలను అనేటువంటిది మనం కోల్పోతాం. ఆయన మీద నుండి మన హృదయాన్ని కనుక మనం తొలగించుకుంటే ఆ భయమే లోపల పోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఘోరమైనటువంటి స్థితిలో మన హృదయము, ఘోరమైన వ్యాధిಗಳು దాన్ని గ్రహించలేని స్థితి. అక్కడ అంతే 9వ వచనంలో దానిని గ్రహింపగలవాడేవాడు, దేవుని మీద నుండి హృదయం తొలగించుకునేవాడు ఘోరమైన వ్యాధి గలవాడవుతాడు. దాన్ని ఎవరు గ్రహించలేకపోతా ఉన్నారు. వీళ్ళ ప్రభు వారిలో పాల్పొందబోయేటప్పుడు శరీరాలను తనకు ఆశ్రయం చేసుకుంటాము, దేవుని ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి మనము తృణీకరిస్తాము. ఇది మనకెంతో నష్టం తీసుకొస్తుంది. దీన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయి మన జీవితాన్ని ఇంకా దుర్బలం చేసుకుంటాం. ఇప్పుడు మనం చెప్తున్నట్టు కరుణా సంపన్నుడైన దేవుడు, దైవవాత్సల్యుడైన దేవుడు, రక్షణ గల దేవుడు, కనికరం గల దేవుడు, పోషించే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, వర్తనలు ఇచ్చే దేవుడు, ఈయన్ని మర్చిపోయి మనము ఇంకొక లోకపరమైన విధానాన్ని చేస్తాము. అట్లాంటప్పుడు మన అయోగ్యులుగా మనం కనపడతాం. మనలో అసలు ఈజీగా పాల్పొందలేదు కదా. శరీర కార్యాలను ఆధారం చేసుకుంటాం, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెడతాం. శరీర కార్యాలను ఆధారం చేసుకుంటాం, మన మానవత్వాన్ని ఉపయోగిస్తాం. దైవ దృష్టి మన పైన నిలిపి ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు తన దృష్టిని మన పైన ఎప్పుడు దేవారాత్రం నిలుపుతాడు. ఆయన నిలిపిన దృష్టిలో నుండి తొలగిపోయి ఆయన కన్ను కప్పి మనము ఏం చేస్తాం? మన శరీర కార్యాలు నెరవేర్చుకుంటారు, చూడతాం. అంటే ఎవరు చూడట్లేదా? దేవుడు ఎవరు చూడట్లేదు అన్నట్టు. ఆయన ఎవరు చూడు, ఆయన అన్ని తెలుసు కదా. మనం వెళ్ళిపోతున్నామో తెలుసు, మన గురించి ఆయన బాగా తెలుసు. మన గురించి మనకే తెలియదు, కానీ ఆయన బాగా తెలుసు. నువ్వు ఎలా ఉంటావో, నీ జీవితం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ మాట ఏంటో, నీ అబద్ధాలు ఏంటో, నీ మోసం ఏంటో, నీ కుళ్ళు, నీ కుతంత్రం మొత్తం తెలుసు. కనుక ఆయనకి తెలియదు అనుకుంటే ఏం చేస్తామంటే ఆయన మీద హృదయం తొలగించుకొని శరీర కార్యాలకు అలవాటు పడిపోవడం వల్ల అయోగ్యులుగా లేదా పనుల్లో పాల్పొందలేనటువంటి భయంతో మనం నిండుకుంటాం కదా. ఇలాగా మన జీవితంలో చాలా సంఘటనలు, చాలా సందర్భాల్లో మనము మన ద్వారా జరిగించినటువంటి స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తెలియక అంటే ఇంకా అక్కడ ఉంది, గ్రహించలేకపోతున్నా, ఆ సంగతిని గ్రహించలేకపోతారు కొందరు. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బలదిరు రావడం కష్టం అండి. మనకి ఏం చేయాలి? ఆయనను ఆశ్రయించాలి, ఆయనను ప్రతిమాలుకోవాలి. నేనేమన్నా నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నానా, లేకపోతే ప్రభువా నేను చేసే పనుల్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఏమన్నా
నీకు వేరుగా ఉన్నానా అని ప్రశ్నించుకుంటా పరీక్షించుకుంటా ఉంటారు. ఇది ప్రభు బలలో పాల్గొనే దాని కొరకు మనకు సహాయపడుతుంది. ఎప్పుడైతే మన విరోధంగా ప్రవర్తిస్తున్నాము, ఆయన విరోధంగా మాట్లాడుతున్నాము, ఆయన విరోధంగా జీవిస్తున్నాము అని మనకు దేవుడు గ్రహింపించాడు, వెంటనే క్షమించయ్యా, ఇలాంటి స్థితి నుంచి నన్ను తప్పించు, నీ బలలో పాల్పొందడానికి సహాయం చేయనేది ప్రభువు ఆ విధంగా మనల్ని సిద్ధపరచాలని ఆశపడతాడు. మనం అడిగితే అంటే పశ్చాత్తాపడితే ప్రభు అలా మనకు సహాయము చేస్తాడు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, మరి యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం చూడండి, 12వ వచనం చూడండి. నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. ఇక్కడ చూడండి, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. కఠిన హృదయులు. రెండవది ఏంటంట, యెహోవా మీద నుంచి హృదయం తొలగించుకున్నటువంటి వాడు మొదటి అయితే, రెండవది ఏంటంట కఠిన హృదయులు. హృదయం కఠినం చేసుకుంటారు. ఎంత చెప్పినా కఠిన హృదయులకి ఎంత చెప్పినా అర్థం కాదు కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు ఆయన అట్లా తాగుతున్నావు అని అంటాను నేను. ఒక ఆయన ఉన్నాడు, నా నిజంగా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు అట్లా తాగుతావు, కొత్తగా ఎప్పుడు తాగుతావు అని అంటే, తాకుండా ఉండలేకపోతున్నావు తమ్ముడు అనేవాడు. నా పక్కనే కలిసి పనిచేసేవాడు అండి. అతను అనేవాడు, తాకుండా ఉండలేకపోతున్నావు, సాయంత్రం అవ్వగానే దుకాణంకి వెళ్ళాలా, తాకుండా ఉండలేకపోతున్నాను అనేవాడు. నేనేం చెప్పేవాడి, రకరకాలుగా ఆయన సాయంత్రం కూడా నాతో పాటు వస్తావా, నేను నిన్ను తాకుండా చేస్తానని అట్లనే వాడు. అట్లా చేశాను కానీ ఎంతకాలం చేస్తాం, ఆయన ఇంకా అదే అలవాటు అయిపోయింది. కఠినం చేసుకున్నాడు, ఎంత చెప్పినా కూడా కఠిన పరుచుకుంటున్నాడు, హృదయం గలవాడు. ఇక పొద్దున్నే వస్తాడు, మీద కలుసుకొని చేయాలంతా వాడు కొడతా ఉండదు. మాకు ఏంటది చెట్టు, అబ్బాయి మా అప్ప మొదలు పెట్టాడు అని అనుకుంటాడు. అదేంటంటే క్రమక్రమం మాకు అలవాటు అయిపోయి ఆ రోజంతా మళ్ళా మాట్లాడు. అలాంటి కఠినమైనట్టు హృదయం ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా, బతుకున్నాడు గడ్డం పట్టుకుని బాబు మాట ఆయన అంటే ఇన్నేవాడు కదా. ఏమైందంటే కొన్నాళ్ళకు అతను లోపల మరి ఏదో అప్పుడు మరి మద్యం బ్యాన్ చేశారంట. మద్యం బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే అప్పుడు ఏం చేస్తున్నారు, విజయవాడలో చాలా మంది స్పిరిట్ తాగారు. తాగిన తర్వాత ఎక్కడో మరి తక్కువ రకం లిక్కలు దొరుకుతుంటే అది కూడా తాగుతూ మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ లోపల కొత్తలో పేగులు తినేసి పేగులు డ్యామేజ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు తిన్న ఆహారం అంతా మన పొట్టలో కలిసిపోయి మొత్తం విషం అయిపోతుంది, పాయం అయిపోతుంది. మొత్తానికి చనిపోయాడు. అంటే పేగులన్నీ తినేసినాయి. ఎంత చేయించినా, వైద్యం చేయించినా ఇంకా డాక్టర్ చెప్పేశారు, బతుకుడు చెప్పి చనిపోయాడు. అంటే కఠిన పరుచుకున్న హృదయం గలవాడు ఎంత చెప్పిన వినన కారణం చేత ఏమైంది, చాలా తీవ్రమైనటువంటి శిక్షకు, మరణానికి గురైపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, లోడకుండా హృదయం కఠినపరుచుకునేటువంటి వారి పరిస్థితి గందరగోళం. వారిని గుణపరచడం అనేది మనం కనుక ఎంత గుణపరచాలని ప్రయత్నం చేసినా వాళ్ళు గుణపడకపోతే ఏమవుతుంది, దేవుని యొక్క ఏర్పాటులో అంటే దేవుడు నీతిమంతుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిమంతులు ఉండాలనే దాన్ని మనం చేయలేం. అనీతిమంతులు అయిపోతాం, స్వనీతిని కోరుకుంటాం. ఫలితంగా వచ్చే నష్టం ఏంటంటే ఘోరమైన నష్టం, అది తెలియని నష్టం. అందుకే చూడండి, అప్పుడు ఏమంది, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారి ద్వారా నా మాట ఆలోచించుడి. కఠిన హృదయంతో దేవుని ఏర్పాటును ఎరగక, దేవుని ఏర్పాటుకు అప్పగించుకోక నీతికి దూరం అయిపోతున్న పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు చేసే హెచ్చరిక, నా మాట విను. చెప్తున్నప్పుడు విను. ఇప్పుడు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు మార్పులు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఇంకోటి చెప్తున్నాడు, ఏమంటారు, తప్పులు ఉన్నావు నాన్న, నువ్వు అట్లా కాదే ఇట్లా చేయాలని చెప్తున్నా. అర్థం ఏంటంటే, ఒక అవకాశం అతనికి ఇవ్వబడుతుంది. ఇప్పుడు దేవుడే అలా చెబుతున్నాడు అనుకోవాలి, ఇంకో వ్యక్తి మంచి వ్యక్తి ద్వారా దేవుడు అలా చెప్తున్నాడు అనుకోవాలి, అనుకుని లోపడాలి, ఆ మాటకు విధేయత చూపిస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే,
నాకు అనేక మంది ఇలాంటి వాడు పరిచయం ఉంటారు. చాలా మందితో నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఇతనితో ఇలా మాట్లాడిస్తున్నాడు నాతో అనిపిస్తుంది. ఇతనితో ఇలా మాట్లాడిస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొద్దిగా మారుతారేమో. ఇప్పుడు నేను మహానాడు చాలా మందిని చూశాను. చాలా మంది వాళ్ళందరూ ఇదే, చాలా మంది. నేను అడుగు చెప్తాను, మేము అలా మాట్లాడడానికి నేను మహానాడు వచ్చానయ్యా, అన్ని వదులుకొని వచ్చాను, మిమ్మల్ని మాట్లాడాలని అనుకుంటాను, అది మీకోసం ఎంతో భారం కలిగి ఉన్నానని అలా చెప్తే మంచిగా ముందున్నట్టే ఉంటారు. మళ్ళీ వారం అవగానే మళ్ళీ కనబడతారు, ఊరికే కనబడతారు. ఏంటంటే సంగతి అంటే చెప్పిన వాళ్ళ ఇంట్లో దేవుడు ఏమంటే వాళ్ళు చెప్పుకునే భారం నాకు ఇస్తాడు నేను చెప్తున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో ఫలితం జరిగేది నష్టం ఏంటంటే చాలా తీవ్రమైన నష్టం. చాలా మంది అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కఠిన హృదయాలుగా ఉంటూ మన జీవితాన్ని నష్టపరుచుకున్నామా? దేవుని మాట వినకుండా మన జీవన విధానంలో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ అలా చేయకూడదు నాయన, అలా చేయకూడదమ్మా, అలా చేయకూడదు అమ్మగారు, లేదా అలా చేయకూడదు అక్కగారు అని మనం చెప్తూ ఉంటే ఆ మాట వినకుండా దేవునికి మీరు విరోధంగా కఠిన హృదయంతో జీవిస్తున్నాము. ఇప్పుడు మనం కొంతమంది మాట్లాడుకుంటుంటాం, అదే కొంతమంది మాట్లాడేదామని చూస్తుంటాం. ఎట్లుంటుందంటే మరి మందిరంలో ఉన్న మన మందిర సంబంధమైన విశ్వాసులము దేవుని బిడ్డలము అలా మాట్లాడకూడదు అవగాహన కొందరు చేస్తారంటే వల్గర్ లాంగ్వేజ్ వాడతారు. మాట్లాడకూడని మాట్లాడతారు. మనం అలా మాట్లాడవచ్చునా అని అంటే అప్పుడు ఊరుకుంటారు గమనం. మళ్ళీ తదనంలో మామూలే. అంటే దేవుని యొక్క ఏర్పాట్లు జీవించవలసిన వ్యక్తి దేవుని ఏర్పాటుకు విరోధంగా జీవిస్తున్నప్పుడు కఠిన హృదయం గలవాడు అవుతున్నాడు. చెప్పినా వినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా విన్నవాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడని బైబిల్లో. ఎన్నిసార్లు గతించిన లోపడకపోవడం వల్ల కఠిన హృదయాలు అవుతున్నాము. మనలో ఎవరో కఠిన హృదయులు ప్రభు గతిస్తున్నప్పుడు మనం లోపడాలనేది ప్రభు కోరుతున్నాడు. తర్వాత ఇంకో విషయం చూడండి, మరి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. జకర్యా 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా 7:12. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క మహోగ్రత వారి మీదకి వచ్చెను. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. కనుక కురువిందము అంటే తెలుసు ఎవరికన్నా? కురువిందం అంటే తెలుసు ఎవరికన్నా? నాకు తెలియలేదు, అర్థం కాదు. ఏంటో అర్థం కురువిందం అంటే ఏంటో నేను కొద్ది రాత్రి డిక్షనరీ జరిగేది చూసిన. కురువిందం అంటే ఒక చలం లేనటువంటి ఒక పండరాయిలాగా చూపబడుతుంది. అంటే ఎంత చెప్పినా ఎంత భద్రపడినా బదులుగా అన్నటువంటి ఒక పండరాయిని చూపిస్తుంది. కురుమిందము వలె తమ హృదయములను కురుమిందం వలె కఠినపరుచుకునే విధానం. కురుమిందం అంటే ఎంత దేవుని యొక్క ఏర్పాటు తెలియజేసినా ఎంత చెప్పినా కూడా ప్రేరేపణ అంటే దేవుని ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను కూడా వినకున్నట్లు హృదయం ఏం చేస్తారంట? కురుమిందం వలె కఠినపరుచుకుంటారు. కనుక దేవుని కోపం వారి మీదకి వస్తుంది. కనుక ప్రియులారా, ఇక్కడ మనము దేవుని యొక్క మాట వినకపోవడం, హృదయం కఠినం చేసుకోవడం, లేదా బండరాయిలాగా మన హృదయం మార్చుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఆయన మరి ప్రవక్తల ద్వారా కానీ లేకపోతే దేవుని దాసుల ద్వారా కానీ తెలియజేసే మాటలు వినకుండా కఠినం జరుగుతున్నటువంటి వారి మీద ఏంటంటే దేవుని కోపము. దేవుడు కోపడి గద్దిస్తున్నటువంటి పరిస్థితులు తీసుకురాబడతారు. అట్లాంటప్పుడు దేవుడు కోపపడినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు మనం లోబడేటువంటి అనుభవాలకు రావడం అనేది చాలా మంచి విషయం. తర్వాత మరో విషయం కూడా చూద్దాము. చూడండి, మరి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. హోషేయ 14వ అధ్యాయం 1వ వచనం చూడండి.
14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పేజ్ నెంబర్ 757. నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. ఇప్పుడేముందంట? పాపము చేత పడిపోతాం, పాపము చేత పడిపోతాం, పాపంలో చిక్కుకుంటాం, పాపంలో పడిపోతాం. పాపంలో చిక్కుకోవడం అన్నా పాపంలో పడిపోవడం అన్నా మరి ఒకటి. పాపములో మనం పడవేయబడుతున్న పరిస్థితి మన జీవితంలో సంభవిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అంటే పాపంలో పడిపోయి పాపంలో జీవిస్తూ పాపంలోనే మరి ఉండి ఆ జీవితం ముగించాల్సి వస్తే ఘోరమైనటువంటి మరణం ఉంది, అక్కడ ఘోరమైన నరకం ఉంటుంది. కనుక ఇప్పుడు నా తలం ఏంటంటే, నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము. నీ దేవుడిని యెహోవా తట్టు. పాపము మనల్ని పడవేస్తుంది, పడిపోయే స్థితిలోనికి తీసుకొస్తుంది. మన పాపము మనల్ని పడవేస్తూ అంటే దాని అర్థం ఏంటంటే పాపంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. అది ఏ పాపమో? అబద్ధం అనే పాపము, మోసం అనే పాపము, కపటం అనే పాపము, లేకపోతే తిరుగుబాటు అనే పాపము, అవిధేయత అనే పాపము, అవిశ్వాసం అనే పాపము, ఏదో పాపంలో మనం పడిపోతాం. పాపం మనల్ని పడవేస్తుంది. దేవుని దగ్గరకు మనం ధైర్యంగా రాలేకపోవడానికి ఇది యొక్క అత్యంత ప్రాముఖ్యమైన. పాపము మనలో ఉన్నప్పుడు పాపం మనం నిలబడి చేస్తుంది. యోహాను సువార్త చూడండి, 13వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట ఉంది అక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పాపము చేయు ప్రతి వాడు ఎవరికి? పాపానికి దాసు. పాపం చేసేవాడు దేవుడు దాసుడు అవుతాడా? అవుతాడండి? పాపం చేసేవాడు దేవుడు దాసుడు అవుతాడా? ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారం జీవిస్తారో, దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళు దేవుని దాసులు అవుతారు. అంతే కదా? 31లో ఉంది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యింది సత్యమును గ్రహించదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరే నా శిష్యుడు. ఆయన చెప్తున్నాడు, నిజంగా మీరే నా శిష్యుడు. అంతేగాని అంటే నా కొరకు జీవిస్తున్నట్టు నటిస్తున్న వారు నా శిష్యులు కాలేదు. నేను బాగానే చర్చికి వెళ్తాను కానీ లోకంలో అన్ని చేస్తాను అన్నవాడు నా శిష్యులు కాలేదు. నేను బాగా ప్రార్థన చేస్తానండి కానీ నాన్నవాడిని చేయాలి బూతులే అన్నవాడు నా శిష్యులు కాదు. లేకపోతే నేనేదో వాళ్ళందరూ బెస్ట్ అండి కానీ నా స్వభావమే మంచిది కాదండి అన్నవాడు ఆయన శిష్యులు కాలేదు. ఎవరు ఆయన శిష్యులు అవుతారు? వాక్యాన్ని ప్రేమించి అవలంబించిన వాళ్ళే ఆయన శిష్యులు, ఆయన దాసులు. ఇప్పుడు ఏమంటాడు? మీరు పాపము చేయవాడు ప్రతివాడు పాపమునకు దాసు. ఏం చేస్తుంది? పాపం పట్టుకుని పడేస్తుంది, పాపం పట్టుకుని పడేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుంది. చాలా విషయాలు రోమపత్రికలో, రోమ 6వ అధ్యాయం చూపిస్తాం చూడండి. రోమ 6వ అధ్యాయం, రోమ 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి శరీరాశలకు శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించవద్దు. ఏమంటాడు అక్కడ? మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలను నీతి సాధనములుగా
దేవునికి అప్పగించుకున్నాడు. అంటే పాపానికి అప్పగించుకోవద్దు, దేవునికి అప్పగించుకోవద్దు. మీరు పాపానికి దాసులు కావద్దు, దేవునికి దాసులు కండి. ఇప్పుడు దేవుని దాసుడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మీరు చెప్పాలి. దేవుని దాసుడు ఏదేం చేస్తాడు? ఏం చేస్తాడు? దేవుని దాసుడు అంటే ఏం చేస్తాడు? అప్పగించుకుంటాడు. ఏం చేస్తాడు? ప్రభువా ఆజ్ఞ ఇవ్వు అంటాడు. లేకపోతే ఏమన్నా యజమానుడా నీ ఏం చేయాలో చెప్పు అంటాడు. అంతే కదా? అంతే కదండి. దాసుడు అంటే ఒక పని వాడుతుంది లెక్క. యజమానుడా నేను నీకేం చేయాలి చెప్పాడు. ఆ యజమానుడు చెప్తాడు, నువ్వు ఈరోజు ఈ పని చేయి, ఫలానా ప్రొడక్ట్స్ వార్త ప్రకటించు, లేదా ఈరోజు ఫలానా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు వారి వరకు ప్రార్థించు, ఈరోజు ఫలానా పరిస్థితి అంటే ఫలానా విషయము మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆ విషయమై మనం చేసినప్పుడు అత్యంత చేయాలి. అంటే ఆయన దాసులం అయితే కనుక. అదే పాపానికి దాసులం అయితే ఏం చెప్తారు? పాపం మరి రీసాగా ఒక సిగరెట్ పెట్టుకోవట్లో అయిపోయింది. పాపానికి దాసులైన వాళ్ళు అలా చేస్తారు. అంటే అంటే చెడు కార్యాలకు దాసులు కనుక మాట్లాడటం లెగటమే మొదలు పెడతారు కొందరు. ఏంటి కొంతమంది చూస్తే నాకు ఆశ్చర్యం నవ్వుడు అవుతుంది. లెగటం మొదలు పెడతారు. అంటే టీ పెడతారు, టీ ఇవ్వాలనుకోండి ఇంట్లో. ఏమంటారు? టీ ఇవ్వాలంటే ఇంత పెద్ద గొంతు తీసుకొని అంత పెద్ద వయసు ఉపయోగించి ఏదో ఏదో అని ఆ టీ రావాలి. నేను ఎదుగుతాను, ఉదయం లేవగా టీ పెట్టావా, టీ ఇస్తావా అంటాను. కానీ అట్లా కొందరేం చేస్తారు, అట్లా అంటారు. ఇంకా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఉపయోగించి వాళ్ళని టీ తెమ్మని అంటే చెప్తున్నా. ఎందుకు మీకు అర్థం అవుతుంది, నేను చెప్పాను కాదు, నా నోడు కనిపించుకోవద్దు, మీకు అర్థం అవుతుంది. అంటే ఇంత పెద్ద వాయిస్ లౌడ్ వాయిస్ ఉపయోగించి వాళ్ళని ఏదో ఇబ్బందికి గురించే స్థితి పాప సంబంధమైన జీవితం. నెమ్మదిగా నమ్రతగా నువ్వు ఇస్తే తాగుతాను అనేది దేవుని పేరుకుంటే లక్షణం. కోపడుతున్నామా? పాపానికి దాసులంగా ఉంటున్నాం కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దాసులం కనుక అయితే ఏం చేయాలా? మన నోట మంచి వచనమే కానీ ఏ విధమైనటువంటి దుర్వచనం రాకుండా జాగ్రత్త. అంటే నా తలపెట్టినట్టు ప్రియులారా, పాపం పడవేస్తుంది. పాపంలో పడిపోతే ఎలా ఉంటుందంటే మనం కూడా చెప్పినాను. ఇప్పుడు పోయిన పడతారు ఈ పదాలు చెప్పాను. ఏంటంటే ఒక్క పాపం చేయడం అలవాటు పడితే దాని నుంచి బయటపడినా ఈజీగా. నువ్వు బూతులు మాట్లాడే స్వభావం కలిగితే అయితే నా ముందు మాట్లాడకపోవచ్చు, లేకపోతే మందిరంలో ఉన్నవాడు ఎవరి ముందైనా మాట్లాడకపోవచ్చు, కానీ విడిగా మాట్లాడతావు, కానీ నువ్వు మానుకోలేవు. ఒకవేళ నీవు ఇంకేదైనా స్వభావం అంటే ఇంకేదైనా నీకు మోసగించే మాటలు చెప్పడమో లేకపోతే అబద్ధాలు చెప్పడం మాట ఉంటే పాస్టర్గా మాట్లాడు, పాస్టర్గా మరి పాస్టర్గా వదిలి వెళ్ళగానే మళ్ళీ మొదలు పెడతారు. ఇదే పాపం ఒక పాపం చేయడం మొదలు పెట్టామంటే దాన్ని మానుకోవడం అంత ఇదిగా కనుక దానికి దాసుడు కావద్దు. దాని పాపానికి మన జీవితాన్ని అప్పగించుకోవద్దు. నూతన సంవత్సరము ఇది నూతనమైన విధానంలో మనం వెళ్ళాలంటే ఇది తప్పనిసరిగా ఈ పాపం అనే దాంట్లో మనం పడుకోకుండా జాగ్రత్త. దురాభిమాన పాపం మనం పడుకుంటాం. దురాభిమాన పాపం అంటే మన ఫ్రెండ్ ఉన్నాడు ఎవడు, మనం చర్చికి వెళ్తాం, వాడేమో ఎక్కడికి వెళ్తాడు, అరే ఈ ఒక్కరోజు ఆగరా చర్చి ఏమైంది కదా మనం ఐలాండ్ వెళ్దాం అంటాడు, లేకపోతే ఈరోజు జలసా చేస్తామంటాడు. నన్ను చాలా మంది అక్కడ అడిగారు. నేను మార్గం నన్ను చాలా నాయన నీకు దండం పెడతాను, చర్చి మానేది మాత్రం లేదని చెప్పి తప్పుకున్నాను. ఈరోజు పిక్నిక్ వెళ్దాం అంటారు, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ రోజు ఏదో రిసార్ట్ వెళ్దాం అంటారు, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేదే అది తప్పుకోవాలి మనం. ఈరోజు మా ఫ్రెండ్ పొలం రమ్మనంటే వాడు అంటాడు, అడేమంటాడు తెలుసా, ఒక్కరోజు రాడా, ఒక్కరోజు ఆగితే ఏమవుతుంటాడు, ఒక్కరోజు ఏమైంది అని అంటాడు. అంటే దురాభిమానం. వాడి మాట కాదని లేదు, వాడి మాట కాదని లేదు. మరి వాడితో స్నేహం ఎక్కడ వెళ్ళిపోతావు కాదంటే, మరి వాడి మాట కాదని లేదు, వాడితో కూడా దేవుడితో స్నేహం విడిపోతుందా? మరి దీని సంగతి ఏంటి? వాడు స్నేహం విడిపోతుందని వాడి మాట వెళ్తున్నాము, మరి ఇక్కడ దేవుడితో స్నేహం విడిపోతున్నామే. అక్కడ నష్టం, ఇక్కడ మేలు. అక్కడ నష్టం పడిపోతున్నాం కదా, దురాభిమాన కాలంలో పడిపోతుంటాం. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, నేను చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను.
మన మన యొక్క ఊపిరి దేవుడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఊపిరి దేవుడై ఉండాలి. మనము చేసే ప్రతి ఆలోచన దేవుని కొరకే ఉండాలి. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసుకున్న చేతి పని ఎక్కడైనా ఉండు. నువ్వు పడుకొని నిద్రపో, నడుస్తూ వెళ్ళు, ఏ పనైనా చేసుకుంటూ ఉండు. నీ మధ్యలో దేవుడు ఉండాలి, నీలో వాక్యం ఉండాలి. అప్పుడు నీవు దేనికి బానిసగా మారు. ఇది గొప్ప అనుభవం మనం తీసుకొస్తుంది. ప్రభువులో పాల్గొనడానికి ధైర్యాన్ని ఇస్తుంది. లేదంటే స్నేహితుడు మోసం చేశాడు, అయిపోయింది, మొన్న వెళ్తే ఒళ్ళు గుళ్ళైంది, ఇల్లు గుళ్ళైంది, మొత్తం సర్వనాశనం అయిపోయింది, చిక్కుపడాల్సి వస్తుంది. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోండి, మన ఊపిరి దేవుడే ఉండాలి, మన శ్వాస దేవుడే ఉండాలి. నిద్రపోతున్నా కూడా నీ మధ్యలో దేవుడు ఉండాలి. అలాంటిది గొప్ప విశ్వాసం. అలాంటిదే దేవునికి సాధనంగా మనం అప్పగించుకో. నిద్రపోతున్న నా గురించి ఆలోచిస్తున్నాడు నా బిడ్డ అని ఆయన సంతోషపడతాడు కదండి. నిద్రపోతున్న నా గురించి ఆలోచిస్తున్నాడే, ఎంత గొప్ప భక్తుడు ఇతడు, ఎంత గొప్ప విశ్వాసం. దేవుడు మనల్ని మెచ్చుకునే స్థితిలోకి మనం రావాలనేది ఆయన. ఇది ఇంకొక చూడండి, మరో సంగతి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మియా 3:10. ఇంతగా జరిగినను, ఎంత జరిగినా కూడా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోగా పైవేషములకే గాని తన పూర్ణ హృదయంతో నా ఎదురు తిరుగుట లేదని యెహోవా. ఎంత జరిగినా కూడా ఎంత జరిగినా కూడా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోగా అంటే ఒక దేశం యోధా దేశం, యోధా జనాంగం. ఈ యోధ మనమే అనుకోండి, యోధ మనమే. ఎంత జరిగినను విశ్వాసఘాతకం అయిపోతున్నాం అని ఇంకా ఉంది అక్కడ. పైవేషమే నటిస్తున్నామంట. నటిస్తున్నా బలది ఎక్కడ నటిస్తామండి? ఎక్కడ నటిస్తాం? బలదేవుని దేవుడు నటిస్తామా? దేవుని మందిరం నటిస్తామా? దేవుని ఎదుర్కొంటున్నాం నటిస్తామా? దేవునికి మరి మన నటనను చూపించి నటిస్తే ఆయన ఏమన్నా అమాయకుడు అంటే దేవుడు? మనం ఏం చేస్తామంట? పైవేషం వేస్తున్నాం, నటిస్తున్నాము. నటిస్తూ ఏం చేస్తున్నాం? మనం పరిపూర్ణంగా ఆయన అప్పగించుకోలేకపోతున్నాం. పైన లోబడినట్లుగా నటిస్తుంటాము. పైన లోబడినట్టు నటిస్తుంటాం. ఎంత జరిగినా కూడా, ఎంత చివాట్లు పెట్టినా కూడా, ఎంత తిట్టినా కూడా, ఎంత మందలించినా కూడా, ఎంత గద్దించినా కూడా, ఎంత జరిగినా కూడా మన అవిశ్వాసతనే కనబడుతున్నాం కానీ విశ్వాసంతో దేవుడిని అప్పగించుకోలేకపోతున్నాము. పైన నటించినట్టు, లోబడినట్టు నటిస్తున్నాం. ఇలా ఎంత దౌర్భాగ్యం. ఎవరి దగ్గర నటిస్తున్నామండి? నా దగ్గర, లేకపోతే మన యజమానుడు, మన బోధగారు, మన చేతుతున్నాడు రెండో వాడి దగ్గర. ఎవరి దగ్గర నటిస్తాం? దేవుని దగ్గర నటిస్తామా? రెండు జరుగుతాయి ఇక్కడ. దేవుని దగ్గర మనం నటిస్తే రెండు జరుగుతాయి. ఒకటి ఏం జరుగుతుందంటే పెట్టుకున్నప్పుడు మిగుతాడు, లేకుంటే నీ గురించి నానా బాధపడతాడు. ఒక హృదయంలో నీ గురించి సాటు పోయేడుతాడు. ఇదేంటో నాయన నేను ఎంతో ప్రేమించిన నా బిడ్డలు అయిపోయినాడు సాటు పోయేడుతాడు. లేకపోతే పెట్టుకుని మిగుతాడు. రెండు ఉంటాయి. కానీ రెండో పెట్టుకొని మిగిలి మాత్రం లేదు రండి, ప్రస్తుతం సాటు కూడా ఎడుతున్నాడు. మిగితే నీ సంగతి అంతే. ఒక్కడు మిగిలిన పోయి నీ సంగతి అంతే. పక్క పోయి ఎడుతున్నాడు. ఇంత జరిగినా కూడా లోపడట్లేదే, ఇంత జరిగినా కూడా నీ జీవితం అప్పగించుకోవట్లేదు, పరిపూర్ణంగా నా ఎదురు తిరగట్లేదు అని బాధపడుతున్నాడు కదండి. ప్రభు వాళ్ళ పాల్పొందబోతున్న కూడా మనం పరీక్షించుకోవాలి ఇవన్నీ కూడా. కనుక దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయవద్దు. మరొక సంగతిని మనం చూద్దాం. ఇప్పుడు చివరిగా ఈ మాట మనం చదువుకొని పరువులో పాల్గొంటాం. ఫిబ్రి 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఫిబ్రి 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఫిబ్రి 10:22. మనస్సాక్షికి కల్మషము తోసుకున్నట్లు ప్రోక్షములైన హృదయములు గలవారును నిర్మలమైన ఓదముతో స్నానం చేసిన శరీరము గలవారు
సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము మనస్సాక్షికి కల్మషం లేకుండా, మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం కలవారు. శుద్ధి చేయబడిన హృదయం, ప్రోక్షింపబడిన హృదయం అంటే శుద్ధి చేయబడిన హృదయం, నిర్మలమైన హృదయంతో మనం ఏం చేయాలి? విశ్వాసంతో సంపూర్ణమైన నిశ్చయత. నేను ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చెప్తాను ఏమైతుందని అనుకోవాలంటే కూర్చోండి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చాలా రోగాలు. ఎన్ని రోగాలు అంటే ఈ ఫలానా రోగం లేదని లేదు పాపం, ఫలానా రోగం ఈ రోగం నాకు లేదు అని చెప్పడం చాలా ఈజీ. ఎన్నో రోగాలు ఆయన, అన్ని రోగాలు. ఆయన అనుకోకుండా కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక ఇబ్బంది పడ్డాడు. ఎక్కడో అక్కడ వేరే హాస్పిటల్ చూసుకున్నాడు, అక్కడ డబ్బులు ఎక్కువైపోతున్నాడు, మణిపాలకు వచ్చాడు. నాకు అక్కడ కలవడం మొదటి ఏడుకు వచ్చి నేను కలిశాను, మా ఫ్రెండ్ని కలిసి పరామర్శిద్దామని పోయి కలిసి మాట్లాడాను. జాన్ పీటర్ ఆయన పేరు, జాన్ పీటర్. చర్చికి వెళ్ళేవాడు, చర్చికి వెళ్తాడు, విశ్వాసులు కూడా. ఆయన భార్య మంచి విశ్వాసురాలు. ఆయనకు ఏం రోగం లేదు, ఎన్నో బలహీనతలు ఉన్నాయి పాపం. కానీ ఎంత ఉన్నా కూడా ఆయన చేస్తాడంటే ఒక పక్కన చర్చ్ అంటాడు, ఒక పక్కన దేవుడు అంటాడు, మళ్ళీ ఇంకో పక్కన లోకమైన సంగతులను చేస్తూ ఉంటాడు. ఇట్లా ఉండేవాడు. నేను జాగ్రత్తగా ఉండయా పీటర్ ఎందుకని అంటూ ఉంటాను నేను. సరే ఏదైనా చిక్కైనా పరామర్శిద్దామని పోయి ఏమి లేదండి, నేను అతనితో ఒక అరగంట ఓపెన్గా ఫ్రీగా మాట్లాడాను. అంటే దేవుడి కోసం బ్రతకాలి, రోషంగా ఉండాలి, ఇలాంటివి ఎందుకు వస్తాయి, ఎందుకు రాస్తాడు దేవుడు అట్లా ఉంటానని చెప్తున్నా. అంటే మాటలు చెప్పాక కఠినంగాను, కొద్దిగా గర్భించినట్టును, ప్రేమించినట్టుగా చెప్పిన తర్వాత అతను వింటున్నాడు, ఏం మాట్లాడలేదు. అతను వింటున్నాడు, అరగంట పాటు నా మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన అన్ని మాటలు గర్దించాను, తిట్టాను, అట్లా కాదులే ఇట్లా చేసుకో బాగుంటుందని అందరించినాను. నా తోటి వైద్యం కనుక నేను అన్నీ చేశాను. ఒక అరగంట తర్వాత ఏడుతు మొదలుపెట్టాడు. ఏడుతున్నాడు. ఏంటంటే నేను ఈ రోజు నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాను అంటున్నాడు. ఈ రోజున నేను చచ్చిపోదాం ఇక అతను అంటే ఎట్లా చచ్చిపోదాం అర్థం కాక అది కూడా చెప్తున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి ఏదో చెప్పి చచ్చిపోదాం అనుకున్నాను, భరించలేకపోతున్నాను ఈ బాధ. నేను బాత్రూంలోకి వెళ్ళి ఏదో కూడా చెప్పి ఏదో చచ్చిపోవాలని నేను ఎంచుకున్నాను, నువ్వు ఎవరో చచ్చిపోయాను అన్నాడు. నేను కష్టమయ్యాను, ఇదేంటి ఎట్లా అన్నావు? లేదు నిజంగా అమరాడు చాలా బాధ అయింది, నాకు తట్టుకోలేకపోతున్నాను, చనిపోదాం అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడిన తర్వాత బ్రతకాలి అనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ అన్నాడు, నాకైతే ఆయన ఉన్న అయ్యి పెడతారు కదా అవన్నీ కదిలిపోతున్నాయి. బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలని గొప్ప స్వరం అంటే గట్టిగా మాట్లాడారు. హాస్పిటల్ అందరూ ఒకసారి నేను తిరిగారు. నేను బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అని ఇట్లా చెప్పినాడు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఈ విధమైనటువంటి నిశ్చయతలకు మనం రావాలి. నేను దేవుని కోసం బ్రతకాలి. ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు అతను, ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయింది హాస్పిటల్ నుంచి పోయి, ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా బతుకుతున్నాడు. ఉదయంతో పాటు పేషెంట్ అయినా చచ్చిపోయారు. అది అతను ఆశ్చర్యపడతాడు, ఎట్లా సాధ్యం ఇది, నేను ఎందుకు బతుకుతున్నాను వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు అంటాడు. నువ్వు బ్రతుకుతావు, నీ గురించి మేము ప్రేర్ చేస్తాము, మేము తెలియగా నువ్వు చనిపోవని నేను చెప్తాను. అంటే ఆయనకున్న ఆరోగ్య పరిస్థితులను నాకు చెప్తుంటాడు, ప్రేర్ చేస్తున్నాం, ధైర్యం ఉండు, కంగారు పడిపోకు. అంటే లేదు పోయి టైం అయిపోయిందే మాట్లాడు. లేదు మేము నిన్ను వదిలిపెట్టేది లేదు, నువ్వు అడగబోవు అట్లా ఉన్నాడు. కానీ అతను హాస్పిటల్లో చెప్పుకున్నప్పుడు అక్కడ నేను మాట్లాడినప్పుడు నేను బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, నీళ్ళగా బ్రతకాలి, రోషంగా బ్రతకాలని అన్న దగ్గర ఎంత నిశ్చయం వచ్చిందబ్బా అంటే అతను దేవుని యొక్క హెచ్చరికలను లక్ష్య పెట్టిన వాడు ఉన్నాడు. ఇప్పటికీ క్షేమంగా ఉన్నాడు, బాగున్నాడు. వాట్సాప్ ఫోటోలు పెడతా ఉంటాడు, ఇలా స్టైల్ ఇలా పెడుతుంటాడు. ఎవరు ఆయన ఇంకెక్కడ వచ్చింది నాకు స్టైల్ అనుకుంటాం మేము. అంటే అలాంటి పరిస్థితి కాదు, నేను ఇలా ఉన్నానని చెప్పడం కోసం ఆయన పెడుతుంటాడు నాకు ఫోటో. ఎందుకు అంటే ఒక నిశ్చయత, దేవుని కొరకు నేను జీవించాలి, నా హృదయం దేవుని అభినంచుకోవాలి, నా జీవితం దేవుని కొరకు చేసుకోవాలని ఒక నిశ్చయతలో అతను వచ్చినాడు. అంటే ధైర్యంగా ఈరోజు బ్రతకగలుగుతున్నాడు. అలాంటి ఒక గొప్ప నిశ్చయత మనం ఈరోజు కలిగి బల్ల దగ్గరకు రావాలి. నేను ఇక్కడ నుంచి అయినా దేవుని కోసం బ్రతుకుతా,
ఈ 2020 వరకు ఎట్లా బ్రతికామో అదంతా అయిపోయే జీవితం కథం కదా. ఇప్పుడైనా నేను దేవుని కొరకు బ్రతుకుతా, ఒక రోషం పట్టుకోవాలి, రోషం తెచ్చుకోవాలి, నిశ్చితలో రావాలి, అలాంటి అనుభవంతో బలలో పాల్గొనాలి. అంతేగాని ఒక తీర్మానం లేదు, ఒక గద్దెంపు లోబడడం లేదు. దేవుని యొక్క ప్రేమను తృణీకరిస్తే నేను ఇంకా ఎట్లా పోతాను, ఎట్లా బలలో పోతాను అంటే ఇంకా పతనం తప్ప ఇంకేముండదు, ఇంకా పతనం తప్ప ఇంకేముండదు. అంటే ఒక నిశ్చయిత, ఒక సంపూర్ణమైనటువంటి దేవుని లోబడిన అనుభవంలోనే ప్రభు కలుగుతున్నా రావాలని ప్రభు కోరుతున్నాడు. మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము ప్రభువుకు లోబడి ప్రభు బలలో పాల్గొనాలి.